ఓం గణపతే నమః. ఈరోజు మీకు నేను ఆన్లైన్ పాస్పోర్ట్లో రీషెడ్యూల్ అపాయింట్మెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్లో ఆన్లైన్ పాస్పోర్ట్ అని టైప్ చేస్తే ఫస్ట్ మీకు పాస్పోర్ట్ సేవ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇది క్లిక్ చేయండి. మెయిన్ పేజ్కి మీకు ఎంటర్ అవుతున్నారు. దాంట్లో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎగ్జిస్టింగ్ యూజర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కొట్టండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. లాగిన్ అనండి. ఇక్కడ మీకు వ్యూ సేవ్ సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇంతకుముందు మీరు అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిందంతా ఇక్కడ సేవ్ చేసి ఉంటుంది. ఇది మీరు క్లిక్ చేయండి. వెంటనే మీకు ఇక్కడ ఏవేవి మీరు ఆల్రెడీ సబ్మిట్ చేస్తారో పేమెంట్ చేస్తారో అనేది డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు రీషెడ్యూల్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ అపాయింట్మెంట్ రిసిప్ట్ అని ఉంటుంది. పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ చాలా ఆప్షన్స్ ఉంటుంది. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి మనం ఆల్రెడీ పే చేసాం కాబట్టి ఇది ఆప్షన్ మనకు అవసరం లేదు. షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ ఎంక్వైరీ పాస్పోర్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ట్రాక్ ఉంది. పేమెంట్ స్టేటస్, ఎడిట్ సబ్మిట్ అప్లికేషన్ ఇది రెండు కూడా మనకు డిసేబుల్లో ఉంది. అపాయింట్మెంట్ హిస్టరీ మనం ఏమేమి చేసాం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అక్నాలజ్మెంట్ లెటర్ ఇక్కడ మీకు క్లిక్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం షెడ్యూల్ ఫర్ అపాయింట్మెంట్ చేస్తున్నాం కాబట్టి షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ ఎంక్వైరీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది క్లిక్ చేయండి. మీకు వెంటనే మీకు మీ అప్లికేషన్ నెంబర్తో సహా పేరు, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. చేయగానే మీకు అప్లికేషన్ నెంబర్తో సహా ఎక్కడైతే మీరు సబ్మిట్ చేయాలనుకుంటారో రీజనల్ ఆఫీస్ ఆ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ చెప్పేసి నెక్స్ట్ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ అనదర్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఈ డేట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రెడ్ బటన్లో రెడ్ దాంట్లో ఉన్నది మీకు ఆల్రెడీ ఆప్షన్ ఆ పర్టికులర్ డేట్ మీకు అవైలబుల్ లేదు. ఇక్కడైతే మీకు గ్రీన్ బటన్ ఉందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అది అవైలబుల్ ఉన్నది. ఆ డేట్ అనేది మీరు మీ అవైలబుల్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆప్షన్స్ మీకు కనిపిస్తుంది కదా. మార్చ్లో నేను 11 సెలెక్ట్ చేసుకున్నాను. బుక్ అపాయింట్మెంట్ అయిపోయి మీకు ఆప్షన్ ఉంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వెంటనే మీకు అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ బుక్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ నంబరు, మీ నేమ్తో సహా, డేట్ ఆఫ్ బర్త్, ఆర్పిఓ నంబరు, అపాయింట్మెంట్ డేట్ అనేది, టైం అని ఎస్పెషల్లీ టైం చూడండి. ఇక్కడ 11 to 11:15 మధ్యలో మీరు ఇక్కడ ఆ పీరియడ్లో మీరు ఆ టైంలో మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రింట్ ఎంక్వైరీ అపాయింట్మెంట్ రిసిప్ట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కూడా వస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ మీకు డీటెయిల్స్ మొత్తము మీ అడ్రస్తో సహా, మీ పేరుతో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, టైము అన్నీ క్లియర్గా వస్తుంది. ఇక్కడ మీకు ఎంక్వైరీ ప్రింట్ రిసిప్ట్ అనగానే ఇది కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ అపాయింట్మెంట్ స్లిప్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇది మీరు అట్ ద టైమ్ ఆఫ్ అక్కడ వెళ్ళినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ అప్పుడు ఈ రిసిప్ట్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు రీషెడ్యూల్ అపాయింట్మెంట్ ఈ విధంగా మీకు ఆన్లైన్లో పాస్పోర్ట్ సేవా కేంద్ర అప్లికేషన్లో మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I